ఎవడో ఈ వీడియోలో కనిపించేది ఇంకెవడో కాదు మనమే. ఈ వీడియోలో ఫేస్ రివ్యూలు, గోదావరమ్మ తల్లి, ఇస్కాన్ టెంపుల్ ఉంటాయి కాబట్టి వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. మన షార్ట్ వీడియో లాగే లాంగ్ వీడియోలు కూడా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నానండి. హాయ్ అండి అందరికీ. యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి. నేనైతే ఫ్రంట్ క్యామ్తో వీడియో తీస్తున్నాను. కొంచెం క్వాలిటీ తక్కువ అయినా కొంచెం అడ్జస్ట్ చేసుకుని చూసేయండి ఈ వీడియోకి. నెక్స్ట్ నుంచి బ్యాక్ క్యామ్తో వాటితో తీస్తాను. ఎందుకంటే ఇప్పుడు సోలోగా ఇట్లా తీసే వాళ్ళకి ఎవరుంటారు చెప్పండి. అందుకని ఇది ఒక చెట్టు పెట్టేసి దాన్ని ఫోన్ని ఆన్ చేసుకునేది ఫ్రంట్ క్యామ్తో తీస్తున్నాను. నా ఫోన్ కూడా కొంచెం తక్కువ కాస్ట్లోది, అందుకని చెప్పేసి కొంచెం క్వాలిటీ తక్కువలోనే ఉంది ఫ్రంట్ క్యామ్. సో మీరు ఈ ఒక్క వీడియోకి కొంచెం అడ్జస్ట్ చేసుకుని చూసేస్తే నేను నెక్స్ట్ మంచి మంచి క్వాలిటీలో పెడతాను. ఇదైతే మీరు ఖచ్చితంగా కంప్లీట్గా వీడియో చూడండి. హాయ్ హలో అందరికి. మందే అండి కలియుగ పురుషుడు ఛానల్. వీడియోస్ ఎడిటింగ్, వాయిస్ ఓవర్, స్క్రిప్ట్ అంతా మందే అండి. అని అసలైన కష్టం మొత్తం మా అమ్మ చేసే కుకింగ్ దేనండి. నిజానికి మీరు నాకు కానీ వీడియోస్ కానీ ఇచ్చే కాంప్లిమెంట్స్ అన్ని మా అమ్మకే చెందుతాయండి. ఎండలో కూడా ఎన్నోసార్లు కుకింగ్ చేయించాను. ఆవిడ ఓపిక్గా వంటలు చేయడం వల్లే మన ఛానల్కి ఇంత సక్సెస్ వచ్చిందండి. ఇంకా మన విలేజ్ నేమ్ కూడా చాలా మంది అడిగారు. మా విలేజ్ నేమ్ అయితే పెదలంక అండి, అంటే ఒక పల్లెటూరు. యాక్చువల్గా ఈ వీడియోలో నా ఫేస్ రివీల్తో పాటే ఇంకా మనకి రాజమండ్రిలో ఉండే కొన్ని ప్లేసెస్ చూపిద్దామని చెప్పేసి అయితే నేను రాజమండ్రి రావడం జరిగింది. కానీ మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలుస్తాడు అంటారు కదా, ఆయన ఇంకోటి తలుచుకున్నాడు. ఇంకా నేను ఇంటి దగ్గర మార్నింగ్ 3కి స్టార్ట్ అయ్యానండి. అంటే ట్రైన్ 4:15కి ఉంది ఆకివీడులో. సో నేను 3కే స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. కాకపోతే లేచిన తర్వాత నుంచి ఒకటిదాని తర్వాత ఒకటి కష్టాలు కదా, అది ఆటంకాలు అంటారు చూడండి, ఆ టైప్లో ఒకదాని తర్వాత ఒకటి. అది ఫన్నీ వేలో చెప్తాను చూడండి. మార్నింగ్ లేచి రెడీ అయ్యి స్టార్ట్ అవుదామని షూ వేసుకుందామని వెళ్తే అక్కడ షూలు లేవు. తెర చూస్తే కుక్కలు అడ్డు పోయినాయి. ఒక షూని కుక్కలు తీసుకెళ్ళిపోయినాయి. సరే అని చెప్పేసి బయటికి వెళ్ళి చూస్తే అంటే వెతికితేను ఒక దగ్గర ఒక షూ కనిపించింది. సరే అని చెప్పేసి షూస్ దొరికేసినాయి. నెక్స్ట్ అయితే బైక్ తీద్దాం కదా అని చెప్పేసి మా పెదనాన్న వాళ్ళకి వెళ్తే బయట గేట్కి లాక్ వేస్తుంది. లాక్ అంటే లోపల గొళ్ళెం పెట్టేశారు. సరే అని చెప్పేసి మళ్ళీ ఇటు వచ్చి మా ఇంటి నుంచి గోడ దూకి వెళ్ళి అటు గేట్ ఓపెన్ చేసి మళ్ళీ బైక్ దించాను. సరే అని చెప్పేసి అది అయిపోయిన తర్వాత ట్రైన్కి ఏమో టైం అయిపోతుంది. సర్లేని ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే మధ్యలో పోలీసులు ఆపేశారు. ఏంటి ఇంత ఫాస్ట్గా అని చెప్పి తర్వాత వాళ్ళతో మాట్లాడేసి మన ఆకివీడు వచ్చేసాను. వచ్చేస్తే ఇక్కడ చూస్తే టికెట్ కౌంటర్ దగ్గర ఇంత బారు లైను, అసలుకే లేటు, ఇంకా పావు గంటే ఉంది. తీరా చూస్తేనేమో ఇక్కడ టికెట్కి అంత లైన్ ఉంది కదా, సర్లే అని చెప్పేసి ఫ్రంట్కి వెళ్ళిపోయి అక్కడ ఒక పర్సన్ దగ్గర మనీ ఇచ్చేసి టికెట్ తీసుకోమని చెప్పేసి అన్నాను. సరేనే అతను తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మనకైతే ఇంకో 50 రూపీస్ చేంజ్ రిటర్న్ వస్తాయి. తీరా చూస్తే ఆయన దగ్గర చేంజ్ లేవని చెప్పేసి వెయిట్ చేంజ్ చేశారు. అక్కడ ఒక లేటు. సరే అని చెప్పేసి ట్రైన్ ఎక్కాను. యాక్చువల్గా మనం జనరల్ తీసేసుకున్నాం, ఎందుకంటే దగ్గరే కదా, 1 or 2 అవర్స్లో వచ్చేస్తాం కదా అని చెప్పేసి జనరల్ తీసుకున్నాం. అప్పటికప్పుడు ప్లాన్ చేసాం కాబట్టి. సరే అని చెప్పేసి అది తీసేసుకున్నామా, ఎలాగో దగ్గరే కదా వచ్చేసింది కదా అని ఇంకో 10 నిమిషాల్లో రాజమండ్రి వచ్చేస్తాం అనగా నేను ఇంతకీ ఎక్కడున్నాను, రిజర్వేషన్ బోగిలో ఉన్నాను. సర్లే 10 నిమిషాలే కదా దిగిపోతాం కదా అనుకున్నాను. కానీ తీరా చూస్తే టీసీ వచ్చేసారు. టికెట్ చూపించమన్నారు. మన దగ్గరేమో జనరల్ టికెట్, మనం ఎక్కిందేమో రిజర్వేషన్ ఎక్కేసాం. సర్లే అని చెప్పి సార్ ఇప్పుడే వచ్చాను సార్ 10 minutes అని చెప్పేసి ఇంకా ఆయనతో మాట్లాడేసి మళ్ళీ వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇక్కడ చూస్తే సడన్గా ఫుల్ రైన్ పడిపోతుంది. అందులోనూ ఈరోజు అంటే నేను వచ్చిన రోజు స్పెషల్ ఏంటంటే కృష్ణాష్టమి. మన ఊర్లో కూడా మంచిగా చేస్తారు, పల్లెటూరులో మంచిగా చేస్తారు. సో నేను ఇందాక అన్నాను కదా, మనం కూడా తెలిస్తే దేవుడు కూడా తెలుస్తాడని. శ్రీకృష్ణులు వారు మరి ఏమనుకున్నారో తెలుసు. ఇస్కాన్ టెంపుల్కి అయితే నేను వెళ్ళాను. వెళ్ళి చిన్న చిన్న వీడియోలు అయితే తీసాను. అవి కూడా పెడతాను నెక్స్ట్ ఈ వీడియోలోనే కంటిన్యూషన్ పెడతాను. అందులోనూ నేను ఇక్కడికి వచ్చానంటే, రాజమండ్రి వచ్చానంటే స్పెషల్ ఏంటి మనకి గోదావరి. సో ఆ గోదావరికి కూడా వచ్చాను. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను గోదావరి దగ్గర. ఈ క్లిప్స్ కూడా పెడతాను మీకు నెక్స్ట్ కంటిన్యూషన్ ఈ వీడియోలోనే. మీరు మాత్రం ఖచ్చితంగా చూడండి. నా ఫేస్ రివీల్ చూశారు కదా. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసి, అంటే నేను ఉండేది 1 డేనే. సో దానికని చిన్నగా ఇక్కడ కొంచెం ఫేమస్ అని తెలిసిన అన్నిటిని మనం వెళ్ళి అంటే ఎక్స్ప్లోర్ చేద్దాం కొన్నిటిని. ఎర్లీ మార్నింగ్ ట్రైన్లోంచి సన్ రైజ్ చూద్దాం అంటే ఈ వర్షానికి అది కూడా రాలేదండి. కానీ బెస్ట్ థింగ్ ఏంటంటేనండి, వర్షం వచ్చినా ఎండ వచ్చినా మన గోదావరమ్మ తల్లి మాత్రం ఎప్పుడు కళకళలాడుతూనే ఉంటుందండి. నాకైతే గోదావరమ్మ తల్లి పొద్దున్నే రాజమండ్రికి స్వాగతం చెప్పేసిందండి. మొత్తానికి ఈ ఆటంకాలన్నీ దాటుకుని రాజమండ్రి అయితే చేరుకున్నానండి. ఈ ప్రకృతికి మనం అంటే ఎంత ఇష్టం మీకు సపరేట్ గా చెప్పనవసరం లేదనుకోండి. వరుణదేవుడు వదలకుండా వర్షించేస్తుంటే వేడిగా ఒక ఊతప్పం తినేసి షాపింగ్ అయితే వెళ్ళిపోయానండి. మీరు ఈ వీడియో స్టార్టింగ్ లో చూసినట్టుగానే కొన్ని డ్రెస్సులు తీసుకుని పుష్కర్ ఘాట్కి అయితే బయలుదేరిపోయానండి. మా ఊరి నుంచి రాజమండ్రికి
దగ్గరగా ఒక 100 కిలోమీటర్ల దూరం అయితే వస్తుందండి. ఆకిడేల్ ట్రైన్ ఎక్కితే ఒక 2-3 గంటల్లో కల్లా రాజమండ్రి వచ్చేస్తుందండి. నిజానికి మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా ప్రశాంతత కావాలన్నా ఒక్కసారి గోదావరి గట్టికి వెళ్ళి అక్కడ కూసుని మన 2 కళ్ళ గోదావరమ్మ తల్లిని చూస్తుంటే మనసు ఇట్టే తేలిగిపడిపోద్దండి. మన గోదావరిలోకి ఎర్రనీరు వచ్చిందండి, దాని అర్థం ఏంటో మీకు తెలుసు కదండి. కానీ చేపలు పట్టుకునే వాళ్ళు మాత్రం కూసంత జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే వాటర్ ఫ్లో కూసంత ఎక్కువగానే ఉంది. రాజమండ్రి బ్రిడ్జ్ కాటం ద్వారా కట్టించారని అందరికీ తెలుసు, కానీ ఏ ఇయర్ లో కట్టించారని తెలిస్తే కనుక కామెంట్ చేసేయండి. ఈ పుష్కర్ ఘాట్ దగ్గర చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయండి, చక్కగా వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు. నాలా సోలో వీడియోలు తీసే వాళ్ళకి కూసంత వీడియోలు తీసేటప్పుడు అయితే ఇబ్బంది ఉంటదండి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న సెట్ దగ్గరికి వెళ్ళి ఆ కింద అయితే ఫోన్ పెట్టి ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసుకుని వీడియో తీసుకున్నానండి. నేను ఈ ఆకులు రాలిపోయిన చెట్టును చూస్తుంటే ఎందుకో ఫోటోగ్రాఫర్లకు బాగా ఉపయోగపడద్దేమో అని అనిపించిందండి. ఇంకా మన గోదావరమ్మకి టాటా చెప్పేసి కృష్ణయ్యకి బర్త్డే విషెస్ చెప్దాం కదా అని చెప్పేసి ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళిపోయానండి. ఎక్కడైతే చిన్ననాటి జ్ఞాపకాలు చాలానే ఉన్నాయండి. నేను వెళ్ళింది అయితే నైట్ టైం, అది కూడా తుప్పరు పడుతుండగానండి. అయినా సరే జనాలు మాత్రం చాలా మంది వస్తున్నారండి. ఇక్కడ లైటింగ్ మాత్రం కళ్ళకి జిగేలు అనిపించిందండి. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొన్ని వేల మందితో రోడ్ అయితే బ్లాక్ అయిపోయింది అనుకోండి. ఎవరైతే ఏదో ఒక ఇబ్బంది ఉండి మన కృష్ణయ్యని దర్శించుకోలేక బాధపడుతున్నారో వాళ్ళు మన వీడియో ద్వారా కృష్ణయ్యని దర్శించేసుకోండి. అసలు ఆయన అలా డైరెక్ట్ గా చూస్తుంటే స్వయంగా కృష్ణయ్యే దిగొచ్చి మనతో ఆ అలంకారాలు పూజలు అందుకుంటున్నట్టు అనిపిస్తుందండి. ఒక్క మాట అయితే నిజమేండి, మన కళ్ళతో ఆయన్ని ఎంతసేపు చూసినా మనకు తనివి తీరదు అనుకోండి. ఇంకా ఆయన దర్శనం చేసుకుని ఇలా బయటికి రాగానే బయట చిన్న దేవుళ్ళ విగ్రహాలు, కొన్ని మాలలు, పుస్తకాలు, దుస్తువులు ఇలాగ కొన్ని ఉన్నాయండి. ఇంకా అవన్నీ చూసుకుని రూమ్ కి రిటర్న్ అయిపోయానండి. మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే నాకు మీ సపోర్ట్ అందేసినట్టేనండి. నెక్స్ట్ మన షార్ట్ వీడియోలో రాజమండ్రి రోజు మిల్క్ ఈట్ స్ట్రీట్ గురించి అయితే చూపిస్తానండి. మన వీడియోలు మీకు నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి చెప్తాను.